సలాం వాలేకుమ్ ఫ్రెండ్స్. సండే రోజు నేను బోటీ క్లీనింగ్ అయితే చేసుకున్నాను కదా, అది చేసుకుని కర్రీ చేసేటప్పుడు నేను రెసిపీ షేర్ చేస్తా అని చెప్పాను కదా. అయితే ఈరోజు నేను బోటీ గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను. ఇడ్లీ కాంబినేషన్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఫస్ట్ గోంగూరని కడుక్కొని నేను పక్కన పెట్టుకున్నాను. నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక డేక్షీలు తీసుకుని దాంట్లోకి వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3-4 తీసుకున్నాను, పెద్ద పెద్దవి అనమాట. ముక్కలు చేసి దాంట్లోకి వేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అండ్ ఆనియన్స్ ఇవి వేసి కొంచెం నీళ్లు వేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. మూత పెట్టేసి కాసేపు ఉడకనిస్తున్నా. తర్వాత మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగున అంటుకునిద్ది అనమాట గోంగూర, అందుకోసం కలుపుతూ ఉండాలి. కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి ఒక 3-4 వెల్లుల్లి రెక్కలు వేశాను. అండ్ తర్వాత కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, కాడలు అవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చట్నీలు చేసేటప్పుడు దాంట్లోకి వేస్తే కొత్తిమీర కాడలు కూడా కొన్ని వేసి బాగా కలుపుతూ ఉన్నాను. తర్వాత గోంగూర అంతా బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని తీసి మ్యాష్ చేసుకోవాలి. మామూలుగా అయితే నేను పప్పు గుత్తితోనే చేసేసుకుంటా, కానీ ఈ పచ్చిమిరపకాయలు బాగా లావుగా ఉన్నాయి, పప్పు గుత్తితో అవ్వవు. అందుకని నేను రోల్లో వేసి బాగా మ్యాష్ చేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం స్కిప్ అయిపోయింది ఆ వీడియో. సాల్ట్ కూడా యాడ్ చేసి కొంచెం మ్యాష్ చేసుకొని మిగతా ఉన్న గోంగూరని కూడా ఒకసారి దాంట్లో వేసి బాగా తిప్పి ఇంకా పక్కన పెట్టేశాను తీసి. ఇప్పుడు బోటీ కర్రీ ప్రిపరేషన్స్ చూద్దాము. ముందు ఒక కడాయి తీసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ యాడ్ చేసే ఉంది బోటీలో. బోటీ వాష్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండ్ పసుపు వేసి నేను బాగా ఉడకబెట్టుకున్నాను కదా, అందుకోసం లైట్గా వేస్తున్నాను. తర్వాత దీంట్లోకి బోటీ యాడ్ చేసుకోవాలి. ఈ బోటీ యాడ్ చేసి బాగా కలిపేసి దాంట్లోకి కొంచెం సాల్ట్ను, పసుపు యాడ్ చేయాలి. సాల్ట్ కూడా లైట్గా యాడ్ చేస్తున్నాను, లాస్ట్లో టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇంకా దాంట్లోకి బోటీ మునిగేంత వరకు నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఇంకా నీళ్లు యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టేసి కాసేపు వరకు ఉడకనివ్వాలన్నమాట. ఇక్కడ బోటీ ముక్క బాగా ఉడికేంత వరకు ఉడికించాలి. తర్వాత ఈ నీళ్ళన్నీ దగ్గరికి వచ్చేస్తున్నాయి అనే టైంకి ఇప్పుడు దాంట్లోకి కారాన్ని యాడ్ చేయాలి. అండ్ కారంతో పాటు గరం మసాలా, ధనియాల పొడి అవి కూడా వేసుకొని బాగా కలపాలి. ఇంకా వేరే మసాలాలు ఏం అవసరం ఉండవు వీటికి, ఇవి వేస్తే సరిపోతుంది. ఇంకా వేసిన తర్వాత బాగా కలిపి తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లోకి వేసేయాలి. వేసి బాగా కలపాలన్నమాట. నేను కలిపి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి చక్కగా మొత్తం మన గోంగూర టేస్ట్ అంతా బోటికి పట్టేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. కలిపి చక్కగా దగ్గరకు వచ్చేంత వరకు కలపాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్లు మనం సాల్ట్, కారాలు అవన్నీ కూడా చూసుకొని మొత్తం యాడ్ చేసుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా మన బోటీ కర్రీ తయారైపోయినట్లే. బోటీ గోంగూర కర్రీ ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అల్లా హాఫీజ్. నా రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.